నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణ బాల. ఇప్పటి వరకు బ్యాంకు లోన్ అంటే ఇంట్లో పురుషుడు ముందుండే వ్యవహారం అన్న భావన భారతీయ సమాజంలో బలంగా ఉండేది. ఇంటి ఆర్థిక బాధ్యతలు, ఆదాయం, అప్పులు, పెట్టుబడులు అన్నీ ఎక్కువగా మగవాళ్ళ చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు నిశ్శబ్దంగా ఓ పెద్ద మార్పును గమనిస్తున్నాయి. లోన్లు తీసుకునే విషయంలోనే కాదు, వాటిని తిరిగి చెల్లించే విషయంలో కూడా మహిళలు మరింత డిసిప్లైన్డ్గా వ్యవహరిస్తున్నారని డేటా చెబుతోంది. ఇదే ఇప్పుడు దేశంలోని రుణరంగంలో కొత్త చర్చకు దారితీస్తోంది. బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి వెల్లడించిన వివరాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆర్థిక లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కొలిచే బ్యాంక్ బజార్ అటైన్మెంట్ ఇండెక్స్లో మహిళలు 84.3 స్కోర్ సాధించగా పురుషులు 82.1 వద్ద నిలిచారు. సంఖ్యల పరంగా ఇది చిన్న తేడాగా కనిపించినా బ్యాంకుల దృష్టిలో ఇది చాలా కీలకం. ఎందుకంటే రుణాల వ్యాపారంలో నమ్మకమే పెద్ద ఆస్తి. ఒకరు అప్పు తీసుకొని సమయానికి చెల్లిస్తారా లేదా అనే అంచనా బ్యాంకులకు అత్యంత ముఖ్యం. లోన్ ఈఎంఐలు మిస్ చేసే విషయంలో కూడా మహిళలు మెరుగైన ట్రాక్ రికార్డ్ చూపిస్తున్నారు. బ్యాంకు బజార్ డేటా ప్రకారం మహిళల్లో కేవలం 10.98% మంది మాత్రమే లోన్ చెల్లింపులు మిస్ చేసినట్లు వెల్లడైంది. అదే పురుషుల విషయంలో ఈ సంఖ్య 14.29%గా ఉంది. వరుసగా పలుమార్లు చెల్లింపులు మిస్ చేసే వారి శాతం మహిళల్లో 3.25 మాత్రమే ఉండగా పురుషుల్లో అది 7.14%కి చేరింది. అంటే అప్పు తీసుకోవడమే కాదు, దాన్ని బాధ్యతగా తీర్చడంలో కూడా మహిళలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారనే అభిప్రాయం బ్యాంకుల్లో బలపడుతుంది. ఈ ధోరణికి మరో ప్రధాన కారణం మహిళలు అప్పు తీసుకునే ఉద్దేశమేనని నిపుణులు చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా అత్యవసర అవసరాల కోసం, కుటుంబ భద్రత కోసం, విద్య లేదా వైద్య అవసరాల కోసం లోన్లు తీసుకుంటారని బ్యాంక్ బజార్ డేటా చెబుతుంది. మహిళల్లో 29.27% మంది అత్యవసర పరిస్థితుల కోసం రుణాలు తీసుకుంటే పురుషుల్లో ఈ సంఖ్య 25.43%గా ఉంది. మరోవైపు పురుషులు కొంతవరకు ఖర్చు ప్రాధాన్యపు అవసరాల కోసం కూడా క్రెడిట్ ఉపయోగిస్తున్నారని విశ్లేషణలు సూచిస్తున్నాయి. రూపీ 112 అనే సంస్థ కూడా మహిళా రుణగ్రహీతల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. మహిళలు సాధారణంగా అప్పు తీసుకునే ముందు ప్లాన్డ్గా వ్యవహరిస్తారని, రిస్క్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటారని సంస్థ చెబుతోంది. ముఖ్యంగా అప్పును త్వరగా ముగించాలనే ఆసక్తి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది. బ్యాంకు బజార్ గణాంకాల ప్రకారం మహిళల్లో 18.29% మంది ముందుగానే లోన్ క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తుంటే పురుషుల్లో అది 17.43%గా ఉంది. చిన్న మొత్తాలైనా ముందుగా చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గించుకోవాలనే ఆలోచన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని అర్థం మహిళలను చూసి లోన్లు ఇస్తున్నారనేది కాదు. బ్యాంకులు ఇప్పటికీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, చెల్లింపు సామర్థ్యం అన్నింటినీ పరిశీలిస్తూనే ఉన్నాయి. కానీ వరుసగా వస్తున్న డేటా మహిళలు తక్కువ డిఫాల్ట్ రిస్క్ కలిగిన రుణగ్రహీతలుగా నిలుస్తున్నారని సూచిస్తుండటంతో రుణాలను మహిళలకు ఇచ్చేందుకు బ్యాంకింగ్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ అసలు పెద్ద కథ మహిళలు పురుషుల కంటే మెరుగైన వారా అనేది కాదు. భారత క్రెడిట్ ఆర్థిక వ్యవస్థలో మహిళలు ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా చురుకుగా ముందుకు వస్తుండటం. ఒకప్పుడు బ్యాంక్ లోన్ అనే మాటకు భయపడిన మహిళలు ఇప్పుడు తమ ఆర్థిక భవిష్యత్తును తామే నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బ్యాంకులు కూడా ఆ మార్పును గమనిస్తూ తమ లెక్కలను మెల్లగా మార్చుకుంటున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.